అన్నీ అర్థం చేసుకున్నారు. టీచర్ని చూస్ చేసుకోవడం. జనరల్గా ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత కొన్ని రాంగ్ ఇంప్రెషన్స్ స్టూడెంట్స్ ఫామ్ చేసుకుంటారు. యంగ్ ఫ్యాకల్టీస్ అన్లెస్ అండ్ అంటిల్ దే ఆర్ ఎక్సెప్షనల్లీ గుడ్ ఇన్ కంటెంట్, తక్కువ ప్రైస్కి వస్తుంది అని చెప్పి తీసుకుంటారు, చూడరు, 2-3 వీడియోలు చూస్తారు, డ్రాప్ అవుతారు. ఎవరు అటువైపు నుంచి ఫోన్లు చేసి పర్సనలైజ్డ్ మెంటరింగ్ ఉండదు, డ్రాప్ అవుతారు. పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3, టైం మేనేజ్మెంట్. స్టూడెంట్స్లో ఉన్న ఒక బిగ్గెస్ట్ ఏరియా ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఏంటంటే చదవాలి అనే సంకల్పం ఉంటుంది, కానీ చాలా వరకు అన్వాంటెడ్ డిస్ట్రాక్షన్స్ వాళ్ళ లైఫ్లో ఉంటాయి. అది బ్రేకప్ ఇష్యూ కావచ్చు, ఫ్యామిలీ ఫైనాన్షియల్ ఇష్యూ కావచ్చు, కొని తెచ్చుకున్నాయి కావచ్చు, కొన్ని కంట్రోల్లో లేని ఫ్యాక్టర్స్ కావచ్చు. వాటన్నిటికీ కొంచెం లోన్ అయిపోయి డిస్ట్రాక్షన్కి వెళ్ళిపోతారు.